తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఇరు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్రలో పలు చోట్ల విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే వీలుందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇటు కోస్తాంధ్రలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని, తెలంగాణ రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు పడే వీలుందని వెల్లడించింది. ఈ పరిస్థితి రాగల 48 గంటల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. అలాగే విద్యుత్ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. పెదబైలులో 52 మిల్లీమీటర్లు, పాడేరులో 38 మిల్లీమీటర్లు, అరకులోయలో 36 మిల్లీమీటర్లు, జీమడుగులలో 38 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేని వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం విశాఖ జిల్లాలో వర్షాలపై మా ప్రతినిధి శ్రీరామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఓవర్ టు యు శ్రీరామ్. స్రవంతి, విశాఖ జిల్లాలో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. విశాఖ నగరంతో పాటుగా రూరల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీలోని చింతపల్లి, అరకు, లంబసింగి, పాడేరు వంటి ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు, వంకలు అన్ని కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు వచ్చే రహదారులపైన నీళ్లు ప్రవహిస్తుండటంతో మొత్తం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. జీమాడుగుల్లోని నూర్మతి కాలువ వద్ద ఉన్న వంతెన కుంగిపోవటంతో ఆ ప్రాంతం నుంచి దాదాపుగా 40 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అలాగే కేకే లైన్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. విశాఖ నుంచి 123వ కిలోమీటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కిరండోల్ నుంచి బొగ్గుతో వచ్చే గూడ్స్ రైళ్లు మొత్తం కూడా నిలిచిపోయాయి. అలాగే విశాఖ అరకు ప్యాసింజర్ రైలు కూడా ఉదయం నుంచి అరకు రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. మరోవైపు ఇవన్నీ కూడా పునరుద్ధరించాలంటే వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా కూడా ఈ రైళ్ల రాకపోకలు జరిగే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మార్గంలో కొండరాళ్లన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నాలను అధికారులు చేపడుతున్నారు. ఇక వాతావరణం విషయానికి వస్తే వచ్చే 2 రోజుల పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొంత బలపడి వాయుగుండంగా మారే దిశగా ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 48 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అలాగే ఒక ఉపరితల ఆవర్తనం దాదాపుగా 7.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీంతో పాటుగా ఒక అల్పపీడన ద్రోణి కోస్తా మీదుగా కొనసాగుతుంది. అలాగే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు కొంత బలంగా ఉన్నాయి. ఈ అన్నింటి ప్రభావంతో అటు తెలంగాణలో, ఇటు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, 1-2 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అల్పపీడనం గనుక వాయుగుండంగా మారితే మరో వారం రోజుల పాటు 2 రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీలో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాలకు మైదాన ప్రాంతాలతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇదే పరిస్థితి మరో 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్రవంతి.
అయితే శ్రీరామ్ రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తున్నాయి. దీన్ని బట్టి అంటే అధికారులు ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా అక్కడ? ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ఎక్కడైతే వాగులు వంకలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని ముందుగానే అంచనా వేశారు. ఆ ప్రాంతాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను కొంత సురక్షితంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ వాయుగుండంగా మారితే కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను బయటకు తరలించేందుకు కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాలో ఉన్న రెవెన్యూ అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను కొంత అప్రమత్తంగా ఉండాలని ఎక్కడికక్కడ సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజలు సురక్షితంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఏజెన్సీకి ప్రయాణాలు చేయటం కొంత తగ్గించాలని, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కూడా మైదాన ప్రాంత ప్రజలు ఏజెన్సీకి వెళ్లకపోవటమే మంచిదని కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా కొన్ని కాలువలు రోడ్లపైకి నుంచి ప్రవహిస్తుండటంతో ఆ మార్గాల గుండా ప్రయాణించవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటుగా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లిన వాళ్ళు పర్వాలేదు, కానీ వేటకు వెళ్లని వాళ్ళు ఈ వాయుగుండం తీరం దాటే వరకు కూడా వెళ్లకపోవడం మంచిదనే సూచనలు కూడా చేస్తున్నారు. మొత్తంగా అయితే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు వర్షాలను అంచనా వేసుకుంటూ ఆయా ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. స్రవంతి. థ్యాంక్ యూ శ్రీరామ్.